రామ్మోహన్ గారు మరో వార్త చూద్దామండి. ఫార్ములా ఈ రేసులో ఈ నెల 6న విచారణకు రావాలని అవినీతి నిరోధక శాఖ కేటీఆర్కి నోటీస్ ఇచ్చింది. ఈ ఈ ఈ రేసులో నిబంధనలు పాటించలేదనేది అయితే ప్రధానమైన ఆరోపణగా కనిపిస్తోంది సార్. ముఖ్యంగా కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇవ్వడం కేసుని దర్యాప్తులో వేగం పెంచడమే అనుకోవచ్చా? అంటే గమ్మతుంది. ఇప్పుడు ఏమైందంటే ఈడీ ఏమో A3 నుంచి మొదలుపెట్టి చూడండి నోటీసులు. ఈడీ ఏమో హెచ్ఎండిఏ రెడ్డినేమో మొదలు నిందితుడు మూడో వాడే, కానీ పిలవడంలో ఆయన మొదలుపెట్టి తర్వాత A2 A1కి వచ్చింది. అంటే A1 8th జనవరి అక్కడికి హాజరు కావాలి. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే వీళ్ళు అక్కడ వాళ్ళు టైం అడిగితే వాళ్ళకి టైం ఇచ్చారు. వాళ్ళకి ఏది 3వ తారీఖు నమ్మన్న హెచ్ఎండి ఇక్కడికేమో ఉల్టా అంటే A1 నుంచి మొదలు పెడుతున్నారు. ఏది ఏసీపీ వాళ్ళేమో A1 A2 A3 కనుక 6వ తారీఖు రమ్మని వీరికి ఇచ్చారు. నోటీసులు ఇవ్వడం సాధ్యమే, వీళ్ళు పోయి సమాధానం చెప్పాల్సిందే. అదే హైదరాబాద్ లో కనుక 6వ తేదీ నేను రాను అనడానికి అయితే వీల్లేదు అనుకుంటున్నాను. కానీ మొత్తం ముగ్గురు నిందితుల్లో మిగతా నిందితులు ఏం చేశారంటే మేము 8కి రాలేము, టైం ఇవ్వండి, సంక్రాంతి తర్వాత వస్తామని ఈడీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు 3వ తారీఖు మాకు రేపు 6 నాడు ఒక కేటీఆర్ గానే పిలిచారు, మిగతా ఇద్దరినేమో తర్వాత పిలిచారు. కనుక ఏదైనా సరే పోలీసు విచారణ సహకరించాల్సిందే. ఎట్లాగో హైకోర్టులో మనకు ఈయన కేటీఆర్ గారి బెయిల్ పిటిషన్ లో తీర్పు వచ్చిందంటే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మేము ఆ తీర్పు ఇచ్చేదాకా, రిజర్వ్ అయిన తీర్పు ఇచ్చేదాకా శ్వాస పిటిషన్ వేసుకున్నారు. ఆయన రిజర్వ్ అయిన పిటిషన్ తీర్పు వచ్చేదాకా అరెస్ట్ చేయొద్దు అన్నారు. కానీ అరెస్ట్ ప్రమాదం అయితే లేదు, విచారణ హాజరైతే పోతారు. ఇందులో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే విజయ్ గారు, అసలు సాంకేతికంగా ఉన్న దాన్ని అవినీతి కిందికి ఎట్లా వస్తుందని మౌలికమైన ప్రశ్న. ఇలా అన్ని సాంకేతిక అంశాలే తప్ప ఎక్కడ డబ్బులు దుర్వినియోగం కాలేదు. ఈడీ రావాలంటే మనీ లాండరింగ్ కావాలి, హవాలా డబ్బు ఉండాలి, అది లేదు. ఇక్కడ ఏసీబీ అంటే అవినీతి ఉండాలి. ఒకవేళ కేటీఆర్ కి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి వచ్చినాయని అక్కడ నిరూపించగలిగితే అప్పుడు అవినీతి ఉన్నట్టు లెక్క. కాదు మేము నిరూపిస్తామంటున్నారు తప్ప ప్రైమఫెసి లేదు ఈ కేసులో అని సమస్య. అందుకని హైకోర్టు రామ్మోహన్ గారు మీరు చెప్పినట్టు నిజంగా ఇందులో ఈ కేసులో అవినీతి జరిగిందా లేదా అన్న విషయం పక్కన పెడితే నిబంధనలు అయితే ఉల్లంఘించడం జరిగింది. అదే ఈ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఆ టైంలో అయితే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. అంటే ఇలాంటి కారణాలతో కేటీఆర్ను అరెస్ట్ చేసి కొంతవరకు జైల్లో పెట్టాలి అనే కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ అంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక న్యాయవాదిగా గత నెల నుంచి ఇదే వాదిస్తున్నాను. ఏవైతే నేను చెప్తున్నానో నేను గొప్ప కాదు, కానీ హైకోర్టు అదే ప్రశ్న అడిగింది. ఏది మన ప్రాసిక్యూషన్ ఏసీబీ వాళ్ళు, మీరు ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో ల్యాబ్స్ ఉంటే ఏం చేయాలి, వాళ్ళు బాధ్యులు చేయాలి కదా, మంత్రి ఎట్లా బాధ్యులు అవుతారు? అంటే ప్రతిదాన్ని మంత్రికి బాధ్యులు చేస్తే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి జైలుపోతారు రేపు పొద్దున, సమస్య కాదు కదా. అందుకని ఒక విధాన నిర్ణయం తీసుకునేది మాత్రం రాజకీయ నాయకత్వం తీసుకుంటుంది. దాన్ని అమలు చేసే ప్రక్రియలో ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఎవరు చూసుకోవాలి? అధికారులు కదా. ఉదాహరణ కింది సర్పంచ్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా వీళ్ళకి ఎవరికి, ఒక సర్పంచ్ తప్ప ఎవరికి చెప్పవట్లేదు, నిర్ణయం తీసుకుంటారు. అక్కడ అధికారులు, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటప్పుడు ఈ ప్రొసీజర్ తప్పు సార్, ఇది మేము చేయలేమని చెప్పాలి. 10 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చారని ఆరోపణ ఉంది. అవును, 10 కోట్లకి ఇవ్వడానికి హెచ్ఎండిఏకి పర్మిషన్ లేదు. ఎవరు పోవాలి జైలుకు? రెడ్డి గారు పోవాలి. రేపు పొద్దున ఇప్పుడు ఏసీబీకి అప్లికేషన్ ఒక పిటిషన్ ఇచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రు ఎవరు, ఇప్పుడు దానకిషోర్ గారు. రేపు పొద్దున కంప్లైంట్ ఫాల్స్ అని తేలి హైకోర్టులో రేపు పొద్దున స్క్వాష్ పిటిషన్ లో కేటీఆర్ ని స్క్వాష్ చేస్తారు అనుకోండి కేసును, అప్పుడు ఎవరు జైలుకోవాలి? అంతేందుకు అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డి గారు కూడా రేపు ఉరి ఉంది అంటున్నాను నేను. రేపు రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా రద్దు చేశారు కదా. ఇప్పుడు మంత్రి ఏమో నిర్ణయం తీసుకొని 4 ఏళ్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ అనే వాదన ఇంత అర్థరహితమైందంటే, ఎలక్షన్ కమిషన్ లేని కందకు లేని దురద కత్తికెందుకు అన్నట్టు అసలు సమస్య ఎక్కడిది నీకు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్పలే కదా, ఏది ఆ డబ్బులు అప్పుడు మారినాయని చెప్పి. సమస్య ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది. ఒక దశలో ఏళ్ళు అంటే మనకు వేరే విదేశీ మార్గద్రవ్యం బయటకు పోతుంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది? ఎందుకు ఆపలేదు? అదే ఎస్బీఐ నుంచి పోయింది కదా, గవర్నమెంట్ అకౌంట్ నుంచి పోయింది కదా, వాళ్ళు ఎందుకు ఆపలేదు? ఆపకపోగా 8 కోట్లు ఫైన్ వేసింది వాళ్ళ మీద. ఇప్పుడు ఏది గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ ఫైన్ కట్టింది. రేపు పొద్దున ఈ ఆగడం వల్ల వాళ్ళు కనుక ఆర్బిట్రేషన్ పోయింది, అది పోయింది, ఇప్పుడు కేసు వేస్తున్నారు. కేసులో రేపు రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ కింద ఒక 50 కోట్ల 100 కోట్లు మీరు ఫైన్ వేస్తామనంటే, మీరు నష్టపరిహారం కట్టియమంటే ఈ 100 కోట్లు 50 కోట్లు 600 కోట్లు ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. మరి ఆపినందుకు రేవంత్ రెడ్డి కూడా జైలు పోతారు కదా. సమస్య అది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉన్నతాధికారులు మాత్రమే దీనికి బాధ్యులు అవుతారు. ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు డబ్బు ఏది వాళ్ళు సంతకం పెట్టి చెక్ మీద సంతకం పెట్టే వాళ్ళు కాదు కనుక బాధ్యులు కారు అంటున్నాను. ఇదే రుజువు అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్.